ఇందూరు నగరంలో అయ్యప్ప ఆలయం అంటే శబరి తలపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇందూరు అయ్యప్ప గత 26 సంవత్సరాల క్రితము సుమారు ప్రారంభించి దినదినాభివృద్ధి చెందుతూ వేలాది మంది అయ్యప్పలు అయ్యప్పని కొలుచుకుంటే వారి ఉన్నత ఏదో ఎక్కడికో అనేక మంది ఇక్కడ సాక్ష్యం. ఈరోజు అయ్యప్ప ఆరట్టు అంటే ఆలయం నుండి ఇందూరు నగర ప్రధాన వీధుల గుండుగా బొడ్డెమ్మ చెరువు దాకా తీసుకెళ్ళి అక్కడ అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు అయ్యప్పల ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతుంది. తదనంతరము అయ్యప్ప భిక్ష ఉంటుంది అక్కడ. కనుక ఇందూరు నగర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నుండి ఈ రథము ప్రారంభం కాబోతూ ఉంది. ఇందూరు నగర వీధుల గుండా వెళ్ళే ఈ రథానికి ఇందూరు నగర ప్రజలందరూ కూడా స్వాగతం పలికి అయ్యప్ప ఆశీర్వాదం తీసుకునవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి అయ్యప్ప ఆలయ కమిటీ మెంబర్లు ముఖ్యంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ నవంబర్ 16 నుండి ప్రారంభమయ్యే ఈ అయ్యప్ప సీజను చివరి వరకు అన్ని వసతులతోటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమము, ఆరట్టు కార్యక్రమం అంటే ఇందూరు నగరంలో ఒక పండుగ, ఒక పెద్ద ఊరేగింపు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అయ్యప్ప స్వాములందరికీ ముఖ్యంగా రమేష్ పంతులు ప్రత్యేకమైన శ్రద్ధ గత 20 సంవత్సరాల పైనుండి ఇక్కడ ఇందూరు అయ్యప్పకు సేవ చేస్తూ అందరి మన్ననలు, అందరి అయ్యప్పల మనసు దోచుకుంటున్న రమేష్ స్వామికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వామి శరణం.